శ్రీ విష్ణు పురాణము. విష్ణు పురాణములో భాగంగా ఇదివరకు 21 అధ్యాయముల గురించి తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు 22వ అధ్యాయమును గురించి తెలుసుకుందాము. భగవంతుడు సర్వంతర్యామి, ప్రతి కల్పమునందు తనను తాను సృష్టించుకుని పోషించుకుని సంహరించుకును. ఆద్యాంతరహితుడు. భగవంతుని అవతారములు 21 అని అంటూ ఉంటారు. దానిలో భాగంగా మొదటిది ఆదినారాయణులు సనక సనందనాదులను గురించి తెలుసుకుందాము. దక్ష ప్రజాపతి భార్య ప్రసూతికి 16 మంది కూతుళ్ళు కలిగిరి. వారిలో 13 మందిని ధర్మునికిచ్చి వివాహం చేసెను. వారిలో మూర్తి అని ఆమెకు నరనారాయణులు జన్మించిరి. భగవంతుడు తన స్వరూపమును ప్రకటించుకొనుటకు ధర్ముని ఇంట నరనారాయణులై జన్మించిరి. ఒకసారి బ్రహ్మ సృష్టి చేయదలసి సనకసనందన సనాతన సనత్కుమారులను సృష్టించెను. వారిని చూచి బ్రహ్మ, మీరు సృష్టి చేయుడని పలుకగా వారి పుట్టుకతోనే మోక్షమార్గమును అవలంబించి భగవంతుని ఆరాధించుటకు ఇష్టపడటం వల్ల సృష్టి కార్యమునకు పూనుకొనలేదు. ఒకసారి సనకసనందనాదులు శ్రీ మహావిష్ణువును దర్శించుటకు వైకుంఠమునకు వెళ్ళగా ద్వారపాలకులైన జయవిజయులు అడ్డగించిరి. అప్పుడు సనకసనందనాదులు కామక్రోధ లోభములకు నెలవైన కింది లోకమునకు పోవుదురుగాక అని జయవిజయులను శపించిరి. ఆ శాపమును విన్న శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను: మునులారా, ఈ జయవిజయులు రాక్షసులై జన్మించి త్వరలో తిరిగి నా వద్దకు చేరుదురు అని పలికెను. అది విని సనకసనందనాదులు భగవంతునికి ప్రదక్షిణ నమస్కారములు చేసి వెడలిరి. అలా భగవంతునికి ప్రదక్షిణ నమస్కారములు చేసిన తర్వాత జయవిజయులు మునుల శాపం వల్ల దీనులై వైకుంఠము నుండి భూలోకమును జన్మించిరి. ఒకానొకప్పుడు స్వయంభూ మనువును సృష్టించి ఆయన భార్యగా శతరూపను నియమించెను బ్రహ్మ. మనువు భార్యతో కలిసి మేము ఏమి చేయాలి అని అడుగగా అందుకు బ్రహ్మ, నేను సృష్టి చేయనప్పుడు భూమి నీటిని మునిగెను, అది ఇప్పుడు రసాతలమునున్నది. సృష్టి కార్యమున నన్ను చెయ్యమనెను శ్రీహరి. ఇప్పుడు ఏమి చేయవలను అని అనుకుంటూ ఉండగా ఆయన ముక్కు పటము నుంచి చిన్న వరాహము బయటకు వచ్చెను. చూస్తూ ఉండగానే పెద్దది కాగా తన దంతములతో భూమిని ఎత్తెను. సముద్రం మధ్యమున ఉన్న హిరణ్యాక్షుడు అది చూచి శ్రీ మహావిష్ణువును దుర్భాషలు చేసెను. శ్రీ మహావిష్ణు భూదేవితో కూడి నీటి నుండి పైకి వచ్చి భూమిని స్థాపించి తన ఆధార శక్తితో భూమిని పైకి ఎత్తెను. జలమునందున్న హిరణ్యాక్షుడిని వరాహమూర్తి రూపమున తన సుదర్శనముతో చంపెను శ్రీ మహావిష్ణువు.